ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘాటైన మందలింపులు సమరయుల మీద, అలాగునని వ్యభిచారుల మీద, పాపుల మీద కాదు గాని అబద్ధపు మతాల గురించి మందలించారు. దేవుడు ఎలాగునో చూస్తున్నాడు. ముఖభావముతో కూడినటువంటి మతాన్ని గురించి మాట్లాడితే మన హృదయం చెడిపోతుంది. మనము చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని మనము నిర్ధారించుచున్నాము దేవుని యొక్క ఆలోచనల గురించి. ఈరోజు నేర్చుకోవలసిన ప్రాముఖ్య అంశం, మీరు అనర్థాలకు గురి కాకుండా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ముందుగా వివరిస్తాను. అవి బైబిల్ గ్రంథంలో కలవు. అవి ఏవనగా కొన్ని కఠినమైన ప్రకటనలు. మరి ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కఠినమైన ప్రకటనలు ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా మనకు ప్రేమతో కూడిన హెచ్చరికలై ఉన్నవి. అయితే ఇవన్నీ కూడా మీరు ఆత్మచేత వివేచించాలని కోరుతూ ఉన్నాను. వీటిని మనము పరిగణించాలి, ఎందుకంటే నిత్య జీవానికి వర్తిస్తున్నాయి. నేటి సందేశము దేని మీద ఆధారపడుతుందనగా, నిజాయితీ గల వేషధారి, కపట స్వభావం కలిగిన వాడు, కపట హృదయం అనేటువంటి చిత్తశుద్ధి యొక్క వ్యతిరేకతను గురించి బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి మనం చూసినట్లయితే, కపట స్వభావం ఇదేంటో మనం అర్థం చేసుకోవాలి. దీని నుండి మనం కాపాడబడాలని దేవుని యొద్ద ప్రార్థన చేసుకుందాం. కపట స్వభావం అంటే ఏంటి? హిపోక్రసీ అనేటువంటి మాట గ్రీకు భాషలో కలదు. నిజంగా చెప్పాలంటే ప్రాచీన కాలంలో ఉన్న గ్రీసు, యేసుక్రీస్తుకు ముందు ఉన్నటువంటి ప్రాచీన గ్రీసు, ఒక నటి స్టేజ్ మీదకి వచ్చి వివిధమైన భాగములుగా వారికి ఒక ముసుగు ఉంటుంది. ఒకే నటి వివిధమైనటువంటి ముసుగులు ధరిస్తుంది. వారు ముసుగు తీసిన తర్వాత సంతోషంగా ఉంటున్నట్లు కనిపిస్తారు. విషయాలు మీకు తెలుసును. ఇది ఒక కళ లాంటిది. ఇది ఒక గ్రీక్ ముసుగు. అలాగే ఒకసారి అతను కోపంగా ఉంటే కోపంతో ఉండే ముఖాన్ని చూపిస్తారు. సాతాను బయటకు వస్తాడు. ఆ దయ్యపు ముసుగు తీసివేసి మరలా దేవదూత ముసుగుని ధరిస్తూ ఉంటారు. గ్రీకు థియేటర్లో ధరించే మాస్కులు. దేవదూత ముసుగు వేసుకున్నప్పుడు దేవదూత వల్లే మాట్లాడతాడు. ఇలాంటి భావోద్వేగాలతో ప్రతిసారి కూడా వారు ముసుగులు మారుస్తూ ఉంటారు. ఈ హిపోక్రెట్ అనేటువంటి పదము హిపోక్రెట్ అని కూడా అనవచ్చును. ఇది ఎవరిని గురించి మాట్లాడుతుందనగా, ఒక వ్యక్తిని గురించి. మరి ఒక విషయం తెలియజేస్తాడు. అతనుకున్న తరబీతిని బట్టి అలా చేస్తూ ఉంటాడు. అతడే కపటదారి. ఇతరులను అతడు నమ్మిస్తూ ఉంటాడు. భావాలు ధర్మాలుగా మారుస్తుంటాడు. ఎవరు వీటిని హత్తుకోలేరు లేదా సొంతం చేసుకోలేరు. ఇది అబద్ధం లాంటిది. రెండు ముఖ ఛాయలు. ఒకటేమో నటించడం, నెపం మోపడానికి. బైబిల్ గ్రంథంలో 40 సార్లు రాయబడింది. హిపోక్రసీ లేదా హిపోక్రెట్ అని రాయబడింది. పరిశోధించి చూసుకోండి. మనం అర్థం చేసుకోవాలంటే ఇటాలియన్ రివేర్ అంటారు. ఇవి చాలా ముఖ్యంగా కావలసినవి. ఆ ఇల్లు మధ్యతరగతి ఉంటాయి. అందులో కొన్ని చాలా పాతిళ్ళు ఉంటాయి. వారికి బాల్కనీ కూడా కావాలి. ప్రతి ఒక్కొక్కరు కూడా తమ గృహంలో బాల్కనీ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రాచీన కళాకారులు బాల్కనీస్ కొన్ని గృహాలలో మంచిది కాదని వారు నిర్మించలేదు. అయితే ఆ ఇంటి యజమానులు ఏం చేస్తారంటే, చక్కటి చిత్రాలను బాల్కనీస్ మీద వేస్తారు, వారి గృహాల మీద. మరియు కొన్నిసార్లు అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. బాల్కనీలో దుస్తులు తగిలించేవారు ప్రామాణికతను ఇవ్వడం కోసం. వాటి మీద నిలబడలేరు, ఎందుకంటే అవి ముఖభావం కలిగినవి. కొన్నిసార్లు క్రైస్తవులు పెయింటింగ్స్ వేస్తారు, మతపరమైన. అవి వాస్తవాలు కావు. కొన్నిసార్లు ఇవి ప్రమాదానికి గురవుతాయి. కొన్నిసార్లు ఇవి కపటము అనిపిస్తాయి. మీలో ఎంతమంది నేను సంఘానికి వెళ్ళడం లేదు, అక్కడ అందరూ కపట స్వభావం గలవారు? గత వారంలో జరిగింది ఏమంటే, ఈ విషయం మీకు చెప్పాలి. ఎప్పుడు కూడా అక్కడ ఒక గది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ విషయాన్ని గురించి చర్చించబోతున్నాం. ప్రమాణపూర్వకంగా ఉండబోతుందని ఈరోజు చెప్పబోతున్నాను. మీరు దీన్ని మిస్ చేసుకుంటారేమో. ఇది ఒక విజ్ఞప్తి, మనము నిజమైన వారమని. ఆ మతము హృదయపూర్వకమైనటువంటి మతం. ఘాటైన మందలింపులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మందలించింది సుంకర్లు, వ్యభిచారులు, పాపుల మీద కాదు. ఆయన తప్పు మత శాఖలపై ప్రజలు వారు కానటువంటి దాని మీద నెపము వేయడము మాత్రమే. ఇప్పుడు కొంతమంది ప్రజలు కొన్ని కారణాలతో పగబట్టిన వారితో చేరి వారితో పేరు సంపాదించుకోవాలనుకుంటారు. అలాగే మొట్టమొదటిగా అది తప్పేం కాదు, మంచి పేరు సంపాదించుకోవడం.
చాలామంది పెళ్లి చేసుకోకుండా మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటారు. అవునా? ప్రజలు చూడడానికి వచ్చినప్పుడు మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటాం, అనుకూలంగా ఉంటాం. ప్రభువైన యేసు అన్నారు, మీ సత్క్రియలను ప్రజల ఎదుట కనపరచుడి, అవి మీ తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నాయి. ఎందుకు మంచి పేరు సంపాదించుకోవాలి? ఇది ప్రశ్న. అవి నిన్ను మహిమపరచడానికా, లేదా పరలోకపు తండ్రిని అవి మహిమపరుస్తున్నవా? సమాధుల గురించి ప్రభువైన యేసు ఒక ప్రకటన చేశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం వెనక భాగం మనకు వెళదాం. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. దేవుడు ఎలా చూస్తున్నాడు? మతశాఖ అనేటువంటి ముఖాన్ని కలిగినప్పుడు మన హృదయం చెడ్డగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆపి వివరిస్తాను. ఇశ్రాయేలీలు కృతజ్ఞత లేని వారుగా విగ్రహారాధన చేయడం ద్వారా వారు చెరబట్టబడ్డారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వారు రాబట్టబడ్డారు. వారు తిరిగి వచ్చినప్పుడు కొంతమంది మత నాయకులు ఏమన్నారంటే, మనం ఇకపై తప్పు చేయకూడదు కాబట్టి దేవుడు తన ఆశీర్వాదములు తిరిగి తీసుకొనడం కోసమై అలా చెప్పుకొని వారు మతపరంగా వారు చాలా సన్నిహితమవుతున్నారు. అందరినీ బలవంతం చేసి నమ్మకంగా ఉండమంటున్నారు. అంత మాత్రమే కాకుండా విగ్రహారాధన చేయకూడదు అనుకున్నారు. సబ్బాతును ఏ విధంగా ఆచరించాలో ఖచ్చితంగా ఉండాలని, అలాగే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న తినడానికి ముందు శుద్ధి చేసుకొనడం, మతపరమైన అనేక కార్యక్రమాల్లో కొనసాగించడం, ఆ చట్టాలను అధికరించారు. ఇవన్నీ చేసిన తర్వాత కొంతమంది మత నాయకులు గర్వించడం, ఇతర మత శాఖల కంటే వారే గొప్పవారని ఒలింపిక్ పోటీలో పోటీ వేసుకుంటూ పోటీ పడుతున్నారు. ఇలాగున 100 సంవత్సరాలు సాగింది. మరియు సద్దుకైలు అనేటువంటి ఒక మత శాఖను వారు ప్రారంభించుకోవడం జరిగింది. మరియు వారు అలా చేస్తూ ఈ మత శాఖను నూతన స్థాయిలోనికి వాళ్ళు తీసుకుని వెళ్ళి బహిరంగంగా వారు ఎంత భక్తి గలవారో, ఎంత పరిశుద్ధులనే విషయాన్ని తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సద్దుకైల గురించి, పరిచర్యల గురించి మాట్లాడుతూ కొన్ని వాక్య భాగాలు మనం ఇక్కడ చదువుకుందాం. అప్పుడు ప్రభువైన యేసు జన సమూహములతో ఇలాగున సెలవిస్తూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచర్యలను మోసే పీట మందు కూర్చుండి వారు గనుక వారు మీతో చెప్పు వాటినంటిని అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొలరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. నీ మతశాఖ ఏం చేస్తుందో అన్న విషయాన్ని నీవు ప్రదర్శించినట్లయితే అది వృధాయే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వేషధారులారా, 16వ వచనం అంటున్నాడు, మీకు శ్రమ అని ప్రభు సెలవిస్తున్నాడు. 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా. వేషధారులు అనే విషయము 7 సార్లు రాయబడింది ఈ అధ్యాయంలో ఉంది. ఇది ఆసక్తికరం. మీకు శ్రమ అనేటువంటి మాట 8 సార్లు రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాష ఇది చాలా కఠినమైనటువంటిది. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన ఈ విధంగా ప్రారంభించాడు. ప్రసంగిస్తూ వేషధారణ అనే సమస్యను గురించి ఆయన మాట్లాడుతూ శాస్త్రుల మధ్య, పరిచర్యల మధ్య. కనుక ఈరోజు పరిచర్యల గురించిన సందేశాన్ని మనము విందాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, మోయ శక్యము కాని భారమైన బరువులు మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులని చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇప్పుడు ఫిలాక్టరీ, ఈ యొక్క ఫిలాక్టరీ అనేటువంటి పదము ఏంటి? మోసే సెలవిస్తూ నేడు ఈ ఆజ్ఞలు మీకు వివరించాను, అవి మీ హృదయంలో ఉంచుకోండి. మీ చేతికి వాటిని కట్టుకొనుడి, మీ నొసట వాటిని ఉంచుకొనుడి. చూడండి, తలపై అలాగే చేతులపై తోరా వాక్య భాగాలు. వారు చేతికి తోలుతో కూడినటువంటి ఒక వాక్య భాగాలు ఏ విధంగా కట్టుకున్నారు చూడండి. చిన్న పెట్టెను కుడి చేతిలో కట్టుకుని ఉన్నారు, అలాగే వారి నుదుటి మీద కట్టుకుని ఉన్నారు. బైబిల్లో ఉన్న రీతిగా ఒక చిన్న పెట్టె అందులో కలదు. మోషే చెప్పింది ఇలా కాదు, దేవుడు సెలవిచ్చింది ఈ విధంగా కాదు. వాటిని నుదుటి మీద రాసుకొనడం అంటే, అలాగే చేతులతో కట్టుకొనడం అంటే, దీని అర్థము ఏ విధంగా అవి మీ మనస్సులో ఉన్నాయి, ఎలా మీరు క్రియ చేస్తూ ఉన్నారో హృదయంలో ఉంచుకొని అలాగున మనం మాట్లాడడం. అయితే వారు అక్షరాలు చేస్తున్నారు. నేడు కూడా చిన్న పెట్టెలను కట్టుకుని ఉన్నారు. యూదులు కూడా ఆ కార్యక్రమం చేస్తున్నారు. వారి యొక్క చేతుల్లో, వారి యొక్క నుదుటి మీద వారి చెంగులు ఎందుకు పెద్దవిగా ఉన్నవి? యాజకుడు చెప్పిన రీతిగా వారి చెంగులకు నీలి రంగు చట్టానికి విధేయత చూపిస్తుంది. యాజకుడు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా గమనించండి. అంచులు నీలి రంగులో ఉండాలి.
మంచిదండి. ఒక వ్యక్తి యొక్క చెంగు నీలి కలర్లో ఉన్నప్పుడు యాజకుడు ఏమంటాడంటే, నా అంచుల కంటే వీరి యొక్క అంచులు చాలా పెద్దగా ఉన్నాయి, వారి నీలి రంగుల అంచులు చాలా చిన్నవిగానే నావి పెద్దవిగా ఉన్నాయి. ఇలా వారి చెంగులను నీలి రంగులు పెద్దవిగా చేసుకుని వారికంటే నేను గొప్ప విధేయని అంటారు. అందరూ కూడా ఇలాగునే చేయడం ప్రారంభించారు, ఇతరులకు చూపించడం కోసం. ఎవరు అత్యంత మతపరమైన వారు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడ్డ కోరుదురు. ఇవన్నీ కూడా వారి స్థాయిని సూచిస్తున్నాయి. స్పర్జన్ గారు అన్నారు, మనం ఇలా ఉండకూడదు, గర్వించకూడదు, ముఖమును బట్టి, స్థలాన్ని బట్టి, జాతిని బట్టి గర్వించకూడదు. ఇవి వారి కార్యాలయాలు, వాటిని వారు పాటిస్తారు. ఎవరు ఏమన్నా వాటిని పట్టించుకోరు, ఎందుకనగా వారు మతశాఖల వారు. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. కొన్నిసార్లు మనము మనుషులు చూసే దాని గురించి ఆలోచన చేస్తాం, అయితే అది మర్చిపోయి దేవుడు ఏం చూస్తున్నాడో చూడాలి. మీరు నిజమైన వారా? నేను కూడా వేషధారణ కలిగి ఉన్నానా? మీ ఎదుట నేను తెలియజేస్తున్నాను. అయితే నేను అలా కాదు, బహిరంగంగా దీనిని నేను ఖండిస్తూ ఉన్నాను. మీరును కొన్నిసార్లు అలాగా ఉండకూడదు. దీనిలో మనకు విజయం కావాలి. మనమందరం కూడా వేషధారణ ధరించుకొని చెప్పడం లేదు, కానీ అలా కాదు. మనము ఆలోచించాలి, మనము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవునికి మహిమార్థంగా ఉన్నాయా లేవా, అవన్నీ కూడా మనం చూసి మన మతశాఖల వరకు ఉండకూడదు. చూడడానికి హుందాగా ఉండాలి. వేషధారణ అనేటువంటిది క్రైస్తవులకు చాలా ప్రమాదకరము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ధరించేటువంటి ముసుగుల గురించి ఖండించారు. కొందరు ఏమంటున్నారంటే, వేషధారణ అనేటువంటిది ధర్మానికి ఇచ్చేటువంటి నివాళి లాంటిది. దీని గురించి లోతుగా మీరు ఆలోచించండి. ఆస్వర్డ్ చేంబర్స్ అన్నారు, సువార్త సందేశాన్ని విస్మరించినట్లయితే ఈ లోకం సంతోషపడుతుంది. అయితే వేషధారణ అనేటువంటి క్రైస్తవ్యం అనేది వారి అభిమాన సాకు. వేషధారణ అనేటువంటి మాట క్రొత్త నిబంధనలు మాత్రమే కాదు, అది గ్రీకు పదము. వేషధారణ అనేటువంటిది పాత నిబంధనలో కలదు. త్వరగా ఈ కార్యక్రమాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. సూటిగా ప్రవేశిస్తున్నాడు. యెషయా పాత నిబంధనలో సువార్త చెప్తున్నాడు. అతడు ఏ ప్రాముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టలేదు. 12వ వచనం చూద్దాం, సరేనా? నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు. ధూపార్పణము దాని నీకును తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూటము ప్రకటనమును జరుగుచున్నవి. ఆపుల గుంపు కూడు ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగినాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఇక్కడ ఆయన పరిష్కారం చెబుతూ ఉన్నాడు. మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. విధవరాల పక్షంగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చుచున్నాడు. మనలో ఎంతమంది బలులు అర్పించుచూ ఉన్నాము? ఏది ఏమైనా మీరు ఎన్నిసార్లు దేవాలయంలో పండుగలు విశ్రాంతి దినములు ఆచరించారు? సువార్త ద్వారా మీ హృదయములను శుద్ధీకరించుకున్నట్లయితే వాని నాసికారంధ్రం పొగలాంటిది. ఇదే బైబిల్ తెలియజేస్తుంది. ప్రభువు మనలను నిజమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాడు. ఒక నిమిషం ముందు నేను చెప్పాను కదా, ఆస్వర్డ్ చేంబర్ గారు అన్నారు, ఈ ప్రపంచమంతా ఎలా చూస్తున్నది? వేషధారులైన క్రైస్తవుల్ని మీడియా ప్రేమిస్తుందా? వారు గొప్పగా చెప్పినట్లయితే ఇది ఎలా సాధ్యమంటారు? ఇదేనండి క్రైస్తవులు చేసేటువంటి కార్యం. అందుకే సంఘానికి మనం సురక్షితం అనుకున్నాను. ఇలాంటి వారే వేషధారులు. సాతానికి నిజమైన క్రైస్తవులను చూస్తే భయమేస్తుంది. వారు నిజంగానే వెలుపల అలాగే లోపల మార్చబడిన వారు. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం. ఇది వాస్తవం. క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం, లేదా కొన్నిసార్లు వెనక్కొచ్చేస్తాం. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు? ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును, ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును. మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే
క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్న వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము. దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు. ఈ 13 శక్తివంతమైన అధ్యాయములు మిమ్మును దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది. వెనకాడకండి. ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను. ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి. మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 469 సంప్రదించండి లేదా వెబ్సైట్ సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఆ తరువాత ఈ రోజు ప్రదర్శనకి వద్దాం. ఆశ్చర్యమైన సంగతులు మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుడు ఏం కోరుచున్నాడు? కీర్తన 51:6, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. ఆంతర్యమున నాకు జ్ఞానాన్ని తెలియజేయుచున్నావు. దేవుడు కోరేది అంతరంగములో నమ్మకత్వాన్ని, నిజాన్ని. చాలా సంవత్సరాల క్రితం నేను ఒకసారి ఐగుప్తు వెళ్ళాను. రాజైన టట్స్ వారి ఐశ్వర్యాన్ని చూశాను. హావర్డ్ కార్టర్ అనే వ్యక్తి మొట్టమొదటిగా పరిశోధించినదేమనగా 1921లో ఆయన సమాధిని కనుగొన్నారు. వారు మొదటి సమాధిని తెరిచారు. గొప్ప రాతిని తొలగించి ఆ గదిలోనికి వెళ్లి అందులో పెద్ద సమాధి పెట్టున్నదండి. సమాధి పెట్టిని తెరిచినప్పుడు అందులో బంగారు పెట్టున్నది, అందులో బంగారు పెట్టున్నది, మరో బంగారు పెట్టున్నది, మరో బంగారు పెట్టున్నది. అలాగున 7 సమాధులు అందులో ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి మేలిమి కలిగినటువంటివి. అవి ఆశ్చర్యం. ఆ సమాధి 240 పౌండ్ల బంగారు, వెలగల రాళ్ళు గలది. బంగారంతో కూడిన రాజైన టట్టుగారి మమ్మీ శవపేటిక. వారు దాన్ని తీసినప్పుడు రాజైన టట్టుగారి ముఖ కవచాన్ని ఒకసారి చూడండి. అతి విలువైనటువంటి ఆ యొక్క బంగారుతో కూడినటువంటిది. బంగారం. వారు ఆ మమ్మీని తీసినప్పుడు బంగారపు వస్త్రముతో కూడా బంగారముతో నింపబడినటువంటి వాటితో చుట్టబడి ఉన్నది. చివరిగా వారు బయటికి తీసి ఏం కనుగొన్నారో మీకు తెలుసా? ఇదిగోండి రాజైన టట్టుగారి మమ్మీ శవపేటిక. పైనంతా బంగారే. ఇతడు యవ్వన దశలో చనిపోయినటువంటి రాజు. ఆ రోజు అతని యొక్క వయసు 19 సంవత్సరాల వయసు. అంతా బంగారే. ఎక్కడ చూసినా సౌందర్యంగా ఉంది. అతని చుట్టూ ఆవరించింది. అది నశించిపోయినా, ఎండిపోయినా మమ్మీ. దీని గురించి ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. మన మతశాఖలో అనేకమైన సౌందర్యాలు ఉన్నప్పటికీ అయితే హృదయం మార్పు లేదు. ఇదేనండి మనం చూసింది. అతను ఏం కావాలి? యేసుక్రీస్తు అన్నారు, పరిసయ్యులారా, మీరు పాత్రను వెలుపల శుద్ధీకరించెదరు, లోపల మీరు శుద్ధీకరించరు. ఇప్పుడు మీరు ఎవరింటికైనా వెళ్ళినట్లయితే మీకు విషయం తెలుసా? మీకు చెప్తున్నాను. ఒక చిన్న సమస్య కలదు. నాలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. నా మనసు ఇలాగ అంటూ ఉన్నది, నా పాత్రలో వెలుపల లోపల శుద్ధీకరిస్తున్నానా? మీరు దేన్ని వినడానికి వచ్చారు? వారు వెలుపల లేక లోపల శుద్ధీకరించారా? మీరు ఒక పాత్రలో త్రాగినట్లయితే మీరు వెలుపల శుద్ధీకరించడం కోరుతారా లేక లోపల శుద్ధీకరించడం కోరుతారా? చూడండి, మన ప్రభు ఏ విధంగా తెలియజేశారు. రెండింటి మధ్య పోరాటం కలదు. వెలుపటం గురించి అవసరం లేదు, అంతరంగాన్ని గురించి జాగ్రత్త వహిస్తాను. వెలుపల బాగడం మంచిదే, అయితే లోపల నుండి ప్రారంభించండి. హృదయం మారుతుంది, మాటలు మారుతాయి, మన జీవిత విధానం మారుతుంది. సువార్త ద్వారా మనం అందరం మార్చబడుతున్నాం. అంతరంగంలో ప్రారంభం అవుతుంది. అయితే ప్రజలు ఎందుకు? అయితే మనం ఎందుకు? కొన్నిసార్లు మనం కాదన్నట్టు నటిస్తాం. మంచిది. కొన్నిసార్లు ప్రభు చెప్పిన రీతిగా గొప్ప పేరు పొందాలనుకుంటాం, లేదా ప్రజలు ఏమనుకుంటారో ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనకు భయం వేస్తుంది. ప్రజలు భయపడడం ద్వారా వేషధారణ కార్యక్రమాలు చేస్తుంటారు. కొన్ని ఉదాహరణలు. దావీదు, 1 సమూయేలు 21వ అధ్యాయం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీచు, భూమి తన గడ్డం మీదికి కారణిచ్చుచు నుండెను. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. ఇప్పుడు అతడు చేయకూడనటువంటి ముందు కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే భయపడ్డాడు. అబ్రహాము ఎందుకు శారాను సహోదరి అని చెప్పాడు? ఎందుకంటే అతడు భయపడ్డాడు. ఆమె అందంగా ఉంది కాబట్టి నన్ను చంపేస్తారేమో, శారాను వారు తీసుకుని వెళ్ళిపోతారేమో అని అనుకున్నాడు. శారాతో అన్న, చెల్లె అని చెప్పుకుందాం. మీకు అదే తండ్రి, వ్యత్యాసమైన తల్లి. భర్తగా సంబంధ బాంధ్యము ఉన్నప్పటికీ కూడా మనము కొద్దిగా నటిద్దాం. ఇది కూడా ఒకలాంటి వేషధారణే. అర్ధ సత్యాన్ని ముందు గ్రహిస్తే, సగం సత్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే మరేం జరుగుతుంది? ఎందుకు అతడు భయపడ్డాడు? దేవుడు ఏమన్నాడో శారాతో తెలుసా? శారా, నేను ప్రవచించినప్పుడు నువ్వు నవ్వావు కదా, నువ్వు ఎందుకు నవ్వావో తెలుసా? ఎందుకంటే ఆవిడ భయపడింది. నేను నవ్వలేదన్నది. ఎందుకు ఇస్సాకు రిబ్కాను సహోదరి అన్నాడు? అతడు ఫిలిస్తీయులకు భయపడ్డాడు. పేతురుతో యేసు అన్నాడు, నేను నిన్ను కాదనను,
వీరందరూ నిన్ను ఎరుగను అనినప్పటికీ నేను నిన్ను ఎరుగను చెప్పను. అలా చెప్పి చివరిగా ఎందుకు యేసుని ఎరగనని బొంకాడు. ఎందుకంటే అతడు భయపడ్డాడు. ఎందుకు భయపడవలసి వచ్చింది? ఎందుకంటే పేతురుని పట్టుకుని శిక్షిస్తారు కదా. వారి ఆలోచన గురించి ఇతడు భయపడ్డాడు. భయపడ్డానికి గల కారణము ఎందుకంటే యేసయ్య ప్రజాదరణ పొందలేదు. పేతురుకున్న సమస్య ఏమనగా ప్రజాదరణ కావాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పేతురు మారు మనసు పొందినప్పటికీ అతడు కొద్దిగా వెనుక తిరిగాడు. ఈ విషయం ఏంటో మీకు అందరికి తెలుసు. యూదులు ధర్మశాస్త్రాన్ని గురించి చాలా జాగ్రత్త వహించినటువంటి వారు కాబట్టి వారు అన్యులతో చేరరు. దేవుడు పేతురుతో అన్యజనులను అపవిత్రులను ఎంచరాదన్నాడు. వారిని శుద్ధీకరించాను, నీ వలె వారు కూడా రక్షించబడ్డారు. అయితే యూదులు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు మరియు ఆసియాకు వచ్చినప్పుడు, పేతురు అన్యులతో ఉన్నప్పుడు వారితోనే భుజించి వారితో ఏకమై వారి వలె ఉన్నాడు. యూదులు వచ్చినప్పుడు అనుకున్నాడు ఒకవేళ వారు నన్ను ఏమనుకుంటారని. మెల్లగా వారి యొద్ద నుంచి జారుకోవడం ప్రారంభించాడు. యూదులకు భయపడి. ప్రాథమికంగా అందరికీ జాతి వివక్షత అనేది ఉంటుంది. వినండి పౌలు ఏమంటున్నాడు, గలతీ 2:11. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులు అతనితో కూడా మాయావేషం వేసుకునిరి. ఇక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు వేషధారణ చేత వారు కూడా మోసపోయారు, అతనితో ఏకమైరి. బర్నబా కూడా వారి యొక్క వేషధారణ చూసి మోసపోయాడు. మరి మంచి వర్తమానం ఏమనగా, యేసు చేపలు పట్టే జాలర్ని మార్చాడు. ఆయన మనల్ని మార్చగలడు. మరి సంఘములో వేషధారులుంటే ఏమైనా బాధాకరమా? అయితే నాలో ఉన్నటువంటి వేషధారణ గురించి భయపడుతున్నాను. అవును, కొన్నిసార్లు మనిషి యొక్క స్వభావము ప్రదర్శిస్తాడు. క్రైస్తవులు దీనిపై విజయం సాధించాలి. కొన్నిసార్లు మనకు బాధాకరంగా ఉంటుంది. నకిలీ వేషధారణతో ఉన్నాడా నిఖిల్? నకిలీ $20 బిల్లు ఎప్పుడైనా చూసారా? నకిలీ $100 బిల్లు ఎప్పుడైనా చూసారా? నేనెప్పుడు నకిలీ నిఖిల్ను చూడలేదు. ఎందుకో తెలుసా? దానికి విలువ లేదు. మీరు ఏది నకిలీ అనుకుంటున్నారు? ఆ నకిలీ ఏదనగా విలువలేనటువంటి విషయాలవి. ఎందుకు సాతానుడు అనేకమైన నకిలీ క్రైస్తవుల మీద దాడి చేస్తున్నాడు? ఎందుకంటే దేనికి విలువ లేదు కాబట్టి నిజమైన క్రైస్తవుడికి విలువ కలదు. కనుకనే అనేకమైన నకిలీ వారున్నారు. అది మనకు ఆశ్చర్యం కాదు. కనుక నిరుత్సాహపడకండి. ఎందుకు దీన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి? వేషధారణకు ప్రాముఖ్యమైనటువంటి అర్థము. వేషధారులను ఎవరు తయారు చేయలేరు. యోబు 8:13, దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. ఇది నిజమేనని మీరు గ్రహిస్తున్నారా? కొన్ని దినాల తర్వాత ప్రభువైన యేసు వచ్చినప్పుడు యోబు గ్రంథం 20:5 దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రముండును. యోబు 34:30, భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండానట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. మత్తయి సువార్త 24:50-51, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి వేషధారుల యొక్క అంతం ఎలా ఉందో. అందుకే ఈరోజు ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకొనుచున్నాం. ఎందుకంటే యేసయ్య మాట్లాడారు. అయితే మనకు నిరీక్షణ కలదు. పరిసయ్యులు రక్షించబడగలరా? ప్రభువైన ఏ పరిసయ్యుని రక్షించాడా? నికోదేముని గురించి మీకు తెలుసు కదా. యేసును రాత్రుల్లో కలుసుకున్నాడు. అతడు పరిసయ్యుడు. అతనితో ఉన్న పరిసయ్యుల గురించి అతడు భయపడ్డాడు. చివరిగా ప్రభువైన యేసు శిలువలో చనిపోయిన తర్వాత అతడు భయం నుంచి బయటకు వచ్చి వెలుపలికి వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళాడు. అరిమతైన యేసేపుని గురించి మనకు తెలుసు కదా. యేసయ్య చనిపోయాడని తెలుసుకుని దేవుడు ఏమనుకుంటున్నాడో లేదా ఇతర పరిశీలు ఏమనుకుంటున్నాడో గ్రహించకుండా వారు యేసుని ఖండించారు. అయితే యేసేపు ధైర్యంగా పిలాతు వద్దకు వెళ్లి యేసు శరీరాన్ని ఇమ్మని కోరాడు. పిలాతు, నీవు పరిశీడు కదా, అతని దేహం నీకు కావాలా? అతను ఘనపరచాలా? నాకు అర్థం కాలేదే. యేసేపు ధైర్యం వహించాడు. ఇంకో విషయం తెలుసా? మరో ప్రఖ్యాతిగాంచిన పరిసయ్యుడు తార్సువాడైనటువంటి సౌలు తరువాత పౌలుగా పిలువబడ్డాడు. అపోస్తల కార్యం 23:6 చదువుదాం. వారిలో ఒక భాగము సద్దుకైలను మరి ఒక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. అపోస్తల కార్యం 26:5
వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసేయుడునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. క్రొత్త నిబంధనలో సగభాగం ఒక పరిసేయుడే రాశాడు, మారు మనసు పొందినవాడు. వేషధారులకు నిరీక్షణ కలదా? పౌలుకేం జరిగిందో చూద్దాం. పౌలు ప్రభువైన యేసును దమస్కు దారిలో కలుసుకున్నప్పుడు అతని హృదయము మారింది. అతను నిజంగానే మార్చబడ్డాడు. ఎంతో సమయాన్ని గడిపాడు. మోకాళ్ళు నీ 3 రోజుల ఉపవాసముతో ప్రార్థించాడు. నీవు సమస్తాన్ని ఒకసారి గ్రహించినప్పుడు ఒక విషయం తెలుసా? ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వారు కూడా వేషధారులైనా దానికి విలువ కట్టి ఆ వాస్తవాన్ని అధిగమించాలని వారు కోరుకుంటున్నారు. మొట్టమొదటిగా దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో గ్రహించాలి. ఇప్పుడు సువార్త 2 విషయాలు తెలియచేస్తూ ఉన్నది. దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి. మొదటిగా ఏమొస్తుంది? మొదటిగా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 ఇది ప్రేమ బంధము. దేవుడు నన్ను గురించి ఏమి ఆలోచిస్తూ ఉన్నాడు అనుకుంటే అదే సరి అని మనం అనుకుంటే, మనము ఇతరుల ఎదుట జీవిస్తూ ఉన్నప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని నామం మహిమపరచబడుతూ ఉన్నది. అది ప్రాముఖ్యంగా దేవునితో ప్రారంభమవుతూ ఉన్నది. సరదాగా చదవటం, చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.